Daily. Taste the Daily. కన్న కొడుకును ఊపిరాడకుండా చేసి చంపేసి మూసీ నదిలో పారేశారు తండ్రి. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో ఈ ఘటన కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకును వైద్యం చేయించాల్సిన తండ్రి ఊపిరి తీసి వదిలించుకున్నాడు. బండ్లగూడకు చెందిన మహమ్మద్ అక్బర్, సనా బేగం భార్యాభర్తలు. ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకు అనాస్ అనారోగ్యంతో బాధపడుతుండగా కొంతకాలంగా నీలోఫర్లో వైద్యం చేయిస్తున్నారు. కొడుకు అనారోగ్యంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో పండ్ల వ్యాపారం చేసే అక్బర్ ఈ నెల 12న బాలుడిని చికిత్స కోసం తీసుకెళ్లాడు. అదే రోజు భార్య నైట్ డ్యూటీకి వెళ్లడంతో కొడుకుని దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఓ సంచిలో మృతదేహాన్ని కుక్కి బైక్పై తీసుకెళ్లి నయాపూర్ బ్రిడ్జిపై నుంచి మూసీ నదిలో విసిరేశాడు. శనివారం ఉదయం ఇంటికొచ్చిన భార్య చిన్న కొడుకు కనిపించకపోవడంతో కంగారు పడింది. చుట్టుపక్కల ఉన్న బంధువులకు విషయం తెలియగా పిల్లాడి ఆచూకీ కోసం వెతికారు. ఎక్కడా జాడా తెలియకపోవడంతో అక్బర్పై అనుమానంతో నిలదీశారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా తమదైన శైలిలో అక్బర్ను విచారించారు. కొడుకును చంపి మూసీ నదిలో విసిరేసినట్లు చెప్పడంతో హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మూసీలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, मैं नूरी नगर में रहती हूँ। मेरा बेटा मोहम्मद अनस है, 2.5 साल के। 3:45 को लापता हो गए। मैं नीलोफर हॉस्पिटल में जॉब करती हूँ। मेरे हस्बैंड सब्जी के काम करते हैं। उन्हें जाने के बाद मेरा बच्चा लापता हो गया। कौन देखे ये बच्चा नहीं था? मेरे भाई देखे उठ के। भाई जी? जी हाँ। तो अक्सर ऐसा उठते रहते रातों में या पहली बार? नहीं, उठ के देखते रहते हैं। उनके पास जाके सोते भी रहते हैं। क्या मुझे मालूमात हुई आपको? ये मेरे को तो हॉस्पिटल में मालूम हुआ। हमारे भाभी फोन करके बोले मेरे को 5 बजे तक। ये सुबह के 5 बजे? शाम? हाँ, सुबह के 5 बजे। फजर में हुआ? फजर में मेरे को बोले बच्चा लापता 3:45 को हुआ बोल के बोले मेरे को। उस वक्त घर में कौन कौन थे? मेरे बहन, मेरे भाई थे, मेरा बड़ा बेटा था, बस कोई भी नहीं थे। फिर आप क्या करे? क्या भी नहीं, अब पुलिस भी इत्तला करे। पुलिस वाले घर पे आए, इंक्वायरी करे। कौन से पीएस में दी आप लोगों का कंप्लेंट? बल्लागुड़ा। पुलिस वाले रिस्पॉन्ड किया आप लोगों को बराबर? जी हाँ। इससे पहले भी कभी ऐसा हुआ था बच्चे? नहीं, कुछ भी नहीं। बच्चा घर के बाहर जाता ही नहीं। हमारा कहीं भी कुछ भी लेना रहता हमारे बहन को आवाज देते हो। मेरे बड़े बेटे को भी उठाते, दूध खत्म होगा तो शीशी में डालने के लिए। तो आपको किसी पे शक है? नहीं, मेरे को किस पे भी शक नहीं है। मैं नूरी नगर में रहती हूँ। मेरा बेटा मोहम्मद अनस है, 2.5 साल के। 3:45 को लापता हो गए। రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి 3 ఏళ్ల కుమారుణ్ణి ఓ తండ్రి మూసిలో వేసి చంపేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏసీపీ సుధాకర్ తెలిపినటువంటి వివరాల ప్రకారంగా బండ్లగూడ నూరీ నగర్ కి చెందినటువంటి మహమ్మద్ అక్బర్ 35 ఏళ్లకు చెందినటువంటి వ్యక్తి. సనా బేగం దంపతులకు పెద్ద కుమారుడు వయసు 1 సంవత్సరము, రెండో కుమారుడు మహమ్మద్ అనాస్ 3వ సంవత్సరాలు ఉన్నట్టుగా కూడా పోలీసులు వివరాలు తెలియజేయడం. అక్బర్ కూరగాయల వ్యాపారం చేస్తుండగా సనా బేగం నీలోఫర్ కేర్ టేకర్ గా పనిచేస్తోంది. చిన్న కుమారుడు అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడని, దీనిపైన భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవని, దీంతో కన్నబిడ్డని చంపాలనుకొని నిన్న రాత్రి భార్య విధులకు వెళ్ళగా అనాస్ తల పైన దిండుతో ఊపిరాడకుండా చేసి చనిపోయిన తర్వాత సంచిలో మృతదేహాన్ని కుక్కుకొని బైక్ పై తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జ్ వద్ద మూసిలో విసిరేస్తా ఉండగా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అక్కడ చూసి ఇంట్లో కూడా చిన్న కుమారుడు లేకపోవడంతో తండ్రి పైన అనుమానం వ్యక్తం చేస్తూ ఈ కొడుకు కనిపించకపోవడంతో తల్లి ఫిర్యాదు అందజేయడంతో బంధువులు అక్కడికి వెళ్లి పూర్తిగా ఎంక్వైరీ చేయడంతో తన తండ్రి స్వయంగా
కొడుకుని ఇంట్లో చంపి తీసుకెళ్లి మూసిలో పడేశాడు అనేది ప్రాథమికంగా పోలీసుల ఎంక్వైరీలో బయటపడడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి అక్బర్ ని అదుపులోకి తీసుకొని పోలీసులు సీసీటీవీ కెమెరాని పరిశీలించడంతో తన కొడుకును తీసుకెళ్లినట్టున్నా కూడా సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలను కూడా పోలీసులు పూర్తిగా పరిశీలించారు. తన చిన్న కొడుకు తను హత్య చేసి తీసుకెళ్లి మూసిలో పడేశానంటూ కూడా స్వయంగా తనే పోలీసుల ముందు ఒప్పుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ మృతదేహం కోసం ఈ బ్రిడ్జ్ సమీపంలో అన్ని చోట్ల వెతుకుతున్న అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున నయాపుల్ బ్రిడ్జికి తన కొడుకుని బైక్ పై తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అప్పటికి తన కొడుకు బ్రతుకున్నాడా లేకపోతే ఇంట్లోనే దిండు పెట్టి ఊపిరాడకుండా చంపేసి ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి బ్రిడ్జ్ పై వేశారన్నట్టుగా కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తవడంతో అక్బర్ ని అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ విషయాలన్నీ కూడా వాస్తవాలు తాను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చనిపోయినటువంటి 1 సంవత్సరం కొడుకు కోసం మృతదేహం కోసం తీవ్రంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది, గజయిషగాళ్లు రెస్క్యూ చేస్తా ఉన్నారు. ఇప్పటివరకైతే మృతదేహం లభ్యం అవ్వలేదు. ఆ మృతదేహం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణంగానే రోజు అవస్థలు భరించలేకే తన కొడుకును హత్య చేసి ఈ రకంగా మూసిలో పడేశాడనేది మాత్రం ప్రాథమికంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రవితేజ? తండ్రిపైనే సస్పెక్ట్ మొదట పోలీసులకు అనుమానం కలిగింది. సస్పెక్ట్ కోణంలోనే కేసు నమోదు చేసినటువంటి వెంటనే తనని ఇన్వెస్టిగేషన్ చేయడంతో పోలీసుల సమక్షంలోనే తన కొడుకును హత్య చేసి తీసుకెళ్లి నయాపుల్ బ్రిడ్జి పై నుంచి మూసిలోకి పడేశానంటూ కూడా క్లియర్ గా టైమింగ్స్ తో సహా ఆ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో తండ్రి చెప్పినటువంటి వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి జిహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకొని ఏ ప్రాంతంలో పడేశాడు అనే దానిపై కూడా కజయితగాల సహాయంతో నయాపుల్ మూసి సమీపంలో ఆ మృతదేహం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతా ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి ఛేదించలేకపోయారు. ఈ కేసుకు సంబంధించి తండ్రే ప్రధాన సూత్రధారి, హత్య చేయడము మళ్ళీ తీసుకెళ్లి మృతదేహాన్ని కనిపించకుండా మూసిలో వేయడంపై మాత్రం ఒక్కసారిగా హైదరాబాద్ మరోసారి ఉలిక్కిపడింది. నిన్న మొన్నటి వరకు కుకట్పల్లిలో జరిగినటువంటి రేణు అగర్వాల్ హత్య కేసు, అంతకుముందు మైనర్ బాలిక హత్య కేసు, ఆ తర్వాత అదే కుకట్పల్లిలో నెలకొన్నటువంటి కేసులు వరుసగా హైదరాబాద్ లో క్రైమ్ రేటు పెరుగుతా వస్తా ఉంది. సొంత కుటుంబ సభ్యులే ఇంట్లో ఉన్నటువంటి వారిని టార్గెట్ గా చేసి హత్యలు చేయడము, డెడ్ బాడీలు దొరకకుండా భూస్థాపితం చేయడము, ఈ రికార్డ్స్ ఎక్కువగా పెరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ జరిగినటువంటి ఘటన పైన తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అక్బర్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. థ్యాంక్ యూ రవితేజ.